ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్ గేమ్స్, గ్యాంబ్లింగ్ గేమ్స్ అని చెప్పేసి, ఇలాంటి స్కిల్ గేమ్స్ అని చెప్పేసి రకరకాలుగా చెప్పుకుంటున్నారు. కానీ వీటన్నిటికి సంబంధించి దేశవ్యాప్తంగా ఒక చట్టం అనేది లేకుండా పోయింది. వీళ్ళు రానా కానీ విజయ్ దేవరకొండ కానీ చెప్తున్న ఇది స్కిల్ గేమ్ అని చెప్పి మేము ప్రమోట్ చేశాము. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు స్టేట్మెంట్ ఉంది. 1968లోనే స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వర్సెస్ కె సత్యనారాయణ అనే కేసులో గేమ్ ఆఫ్ స్కిల్ అంటే నైపుణ్యం ఆధారంగా ఆడితే అలాంటివి గ్యాంబ్లింగ్ కిందకి రావు అని చెప్పేసి అప్పటి సుప్రీంకోర్టు జడ్జి గారు తీర్పు ఇచ్చారు. కాబట్టి మేము ఆ తీర్పును బేస్ చేసుకొని మేము ఇది ప్రమోట్ చేయడం అనేది జరిగింది అని చెప్పేసి చెప్తున్నారు. మిగిలిన వాళ్ళందరేమో మాకు అంత అవగాహన లేదు అని చెప్పేసి చెప్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ఈ బెట్టింగ్ గేమ్స్, ఆన్లైన్ గేమ్స్కి ఈ రమ్మీ ఇంకా చాలా ఉన్నాయి. ఇలాంటి గేమ్స్ అన్నిటికి కూడా చట్టబద్ధత అనేది ఇవ్వలేదు.